గట్టిగా ఇటు పక్కన డైరెక్ట్గా నాతో దురాత్మ మాట్లాడింది. తుమ్మె హేతో ఆకో బచావ్, తుమ్మె హేతో ఆవో ఏసయ్యా ఏసయ్యా అని పిలిచాను నేను. మొదటిగా నన్ను ఆయన సాక్షిగా నిలబెట్టిన ఆ దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ఆయనకే చెందింది గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనాలండి. నేను మహమ్మదీయ కుటుంబంలో నుండి వచ్చిన ముస్లిం అమ్మాయిని. నా పేరు నగీనా. అయితే నేను నా భర్త క్రైస్తవ కుటుంబం నుండి వచ్చారు. 95లో మా ఇద్దరికి వివాహం జరిగింది. ఒక ముస్లిం అమ్మాయి ఒక క్రైస్తవ అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఆదరణ ఎవరికీ ఉండదు, లోకానుసారంగా మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే అలా వివాహం జరగటం వల్ల మేము చాలా కష్టాలు పడ్డాము. ఎన్ని కష్టాలు పడ్డామంటే అటువాళ్ళు కానీ ఇటువాళ్ళు కానీ మానవ సహాయం అనేది మాకు ఎవ్వరికి లేదు. ఆ రోజుల్లో ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉంది కొంచెం. అయితే నా భర్త గారు ఒక మేనమామ గారు ఆయన, మీరు నా దగ్గరికి రండి నేను వివాహం చేస్తానని ఆయన మాకు సహకారంగా నిలబడ్డారు. నిలబడినందుకు మేము బాపట్ల వెళ్ళాము 95లో. బాపట్ల వెళితే ఆయన మాకు వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత కొన్ని రోజులు ఆయన ఇంట్లోనే ఉంచుకున్నారు మమ్మల్ని. ఆ తర్వాత మీరు ఇప్పుడు కొంచెం బిజినెస్ చేసుకుంటున్నారు, ఇల్లు చూస్తే కొంచెం చిన్నది కదా, కొన్ని నెలలైంది, ఒక 2-3 నెలలు అయింది కదమ్మా, ఆ తర్వాత మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది, మీరు వేరే ఇల్లు తీసుకొని వెళ్ళండి, మీకు వివాహం చేశాను కదా అని మాకు వేరే ఇంట్లో పెట్టారు. అయితే అప్పుడు వరకు మా లైఫ్లో మేమిద్దరం కలిసి ఉన్నట్టుగా తెలిసిందండి విషయము. సంతోషంగా ఉన్నాము. అంటే వివాహం చేసుకొని మేము వెళ్ళిపోయినా బాగానే ఉంటుంది అని అనుకున్నాం తప్ప, ఆ రోజు మేము వెళ్ళిన దగ్గర నుండి మాకు కష్టాలు స్టార్ట్ అయినాయి. వెళ్ళటం వరకే మాకు తెలుసు, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది చాలా శోధనలు అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి మాకు. వెళ్ళిన రోజు మొదలుకొని మాకు ప్రతిరోజు రోజుకొక శోధన. అసలు అది చాలా భయంకరమైన శోధన అన్నమాట. వెళ్ళటమే మాకు ఇక వాళ్ళు కూడా వివాహం జరిగిపోయింది కాబట్టి ఇంకా మేము చేయవలసింది చేసేసామని చెప్పి వాళ్ళు కూడా మాకు అంతగా ఆదరణ లేదు. ఇటు నా తల్లిదండ్రుల ఆదరణ కానీ నా భర్త తరపు వాళ్ళ ఆదరణ కానీ నాకు ఎవ్వరికి మాకు లేదు. మేమిద్దరం అలాగే ఉండేవాళ్ళం. ఈలోపు చాలా రోజుకి నీరసం, ఏమవుతుందో అనేది కూడా తెలియదు అసలు. భోజనం ఆకలేస్తుంది, భోజనం చేద్దామని వంట చేసుకొని కూర్చుంటాం వరకు తెలుసు, ప్లేట్లో భోజనం పెట్టుకుంటాం కూడా తెలుసు. కానీ భోజనం అన్నం నా తలపైన నుండి ఉండేది, లేదా కూర్చున్న నా భర్త తలపైన ఉండేది, ప్లేట్ వేరే చోట ఉండేది. అలాగా ఇల్లంతా అన్నం చల్లేసినట్టు వేరేగా ఉండేది పరిస్థితి. ఒకవేళ ఇలాగా సాగుతున్నప్పుడు మంచినీళ్ళు దాహం వేసేది, కానీ మంచినీళ్ళు కూడా తాగే పరిస్థితి ఉండేది కాదు నాకు. ఏం చేయాలి ఏంటో అర్థం అవ్వట్లా. నేను పొద్దున్న లేచిన ఒక దగ్గర లేగిస్తే ఇంకో చోట కూర్చొని ఉంటున్నాను, ఇంకొక చోట ఉంటున్నాను. అసలు నాకు ఏం జరుగుతుంది ఏంటో తెలియదు. నేను ఈరోజు లెగిసాను కదా, నేను సాయంత్రం వరకు ఏం చేశాను అనే డౌట్ నా మీద నాకే వస్తాం మొదలైంది. అప్పుడు నా భర్తను అడిగితే ఆయనలో ఆయన ఏడ్చుకుంటూ ఏం చెప్తే ఏమైపోద్దో అని ఆయన కూడా కంగారు పడేవారు. ఆయనకు కూడా అంతగా తెలియట్లేదు అసలు ఏం జరుగుతుంది, ఈ అమ్మాయి వింతగా ప్రవర్తిస్తుందేంటి, వీళ్ళ తల్లిదండ్రులను వదిలేసి వచ్చేసింది కదా అందుకు ఇలా చేస్తుందేమో, ఇంకా చెప్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోద్దేమో అని ఆయన అనుకున్నారు. ఆయన నాకు కొన్ని రోజుల వరకు చెప్పలేదు. అయితే ఉండే కొలది భోజనం లేక నీరసం అయిపోతున్నాను కదా అని హాస్పిటల్కి తీసుకెళ్లారండి. హాస్పిటల్కి వెళితే అక్కడ డాక్టర్ గారు చూసి కన్సీవ్ అయి ఉన్నావు నువ్వు అని చెప్పారు, 4th మంత్ అప్పటికే. అయితే ఇప్పుడు మాకు అసలే ఇలాగ ఉంటుందేమో, ఒకవేళ ఈ టైంలో ఇలా ఉంటుందేమో అనుకున్నాం తప్ప అదొక దుష్టాత్మ మమ్మల్ని శోధిస్తుందనే విషయం కూడా మాకు తెలియదు. అయితే మేము వచ్చిన తర్వాత అలా కన్సీవ్ అయ్యావు నీకు 4th మంత్ అని చెప్పి మేము ఇంటికి వచ్చిన రోజే డోర్కి లాక్ ఉంటుంది కదా ఐరన్ది పొడుగ్గా, ఆ లాక్ ఇలాగా తీసి ఉంది. ఆ లాక్ మీద నాకు ఎవరో బలంగా పట్టుకొని ఎదరికి గట్టిగా తోసినట్టు అనిపించింది. ఆ లాక్ నా పొట్టలో అలా గుచ్చుకున్నప్పుడు వెన్నెలో నుండి నొప్పి వచ్చింది నాకు ఒక్కసారిగానే. ఏంటో నాకు అర్థం అవ్వలేదు, చాలా నొప్పి వచ్చేసింది. అమ్మా అని చాలా గట్టిగా నొప్పి వచ్చింది. అదే రోజు మళ్ళీ రాత్రికి అప్పటికప్పుడు తీసుకెళ్లారు నన్ను హాస్పిటల్కి. తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు టెస్ట్ చేసి, అమ్మా నీకు అబార్షన్ అవుతుంది, నువ్వు రేపు మార్నింగు ఇప్పుడు చీకటి అయిపోయింది కదా, పెద్దవాళ్ళని తీసుకొని మీ వాళ్ళని కొన్ని తీసుకొని రావాలని మొత్తం రాసిచ్చారు. అవి అన్నీ తీసుకొని రండి, కొన్ని క్లాత్స్ కానీ ఇవన్నీ తీసుకొని రండి అని చెప్పి రాసిచ్చారు.
సరే అని చెప్పి మేము వచ్చాము. అయితే నా భర్త ఒక మేనమామ వాళ్ళ భార్య ఏంటంటే బాగా ప్రార్థన పర్రాలు ఆవిడ. మేము ఇక్కడ నుంచి వెళ్ళక ముందే మేము వస్తున్నామని వాళ్ళ ఆయనతో చెప్పారంట ఆవిడ. ఒక ఇద్దరు ఇక్కడికి వస్తున్నారు, యేసయ్య నాకు కొంచెం ఒక గది ఏర్పాటు చేసి ఉంచమన్నారు, వాళ్ళకి మన ఇంట్లో ఏమీ లేవు అని చెప్పి కొన్ని సామాన్లు కూడా ఆవిడ తీసి సదిరి పెట్టడం చెప్పారు అప్పుడు నాకు ఆవిడ. అయితే ఆవిడ దగ్గరికి హాస్పిటల్లో ఇలా చెప్పారు, డాక్టర్ గారు రేపు మార్నింగ్ నాకు అబార్షన్ చేస్తారంట, పెద్దోళ్ళని ఎవరినన్నా తీసుకొని రమ్మన్నారు, మీరు వస్తారా ఆంటీ, నాకు ఎవ్వరు లేరు కదా ఆంటీ అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే, ప్రార్థన చేద్దాం ముందు కూర్చోండి అమ్మ అని ప్రార్థన చేశారు. యేసయ్య అంటే ఎవరో తెలియదండి అసలు నాకు. ఒక హిందూస్తో ఆడితేనే, హైందవులతో ఆడితే అది ఒక నేరం, తప్పు, వాళ్ళతో నువ్వు మాట్లాడి వచ్చావేంటి అని నా కుటుంబంలో చిన్నప్పటి నుంచి కూడా కొట్టేస్తాం చేసేవారు. అసలు ఎందుకు వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావేంటి, మనం వేరు వాళ్ళు వేరు అనేవాళ్ళు. అలాంటిది నాకు అసలు యేసయ్య గురించి తెలియదు, యేసయ్య గురించి నాకు ఎవరు చెప్పలేదు కూడాను. ఆంటీ కూర్చోబెట్టి ప్రార్థన చేశారు. కూర్చోమ్మని ప్రార్థన చేసి, అమ్మా దేవుడు నాకు ఒక మాట చెప్తున్నారు, నీకు కుమారుడు పుడతాడంట, నీకు అబార్షన్ అవసరం లేదంట, నువ్వు రేపు పొద్దున వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్పారు. మేమిద్దరం అనుకున్నాము, నా భర్త నేను, ఈవిడి ఎప్పుడు ప్రార్థన అంటూ ఉంటుంది, అసలు ఏంటో నేను అనుకున్నాను ఆ ప్రార్థన అంటే ఏంటో. ఆవిడ అలా అంటున్నారు, రేపేమో డాక్టర్ గారు రమ్మని మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, సో ఈవిడేమో ఏం అవసరం లేదు, నీకు మగపిల్లోడు పుడతాడు, చాలా బలంగా పుడతాడమ్మా, దేవుని కొరకు నువ్వు ఇవ్వాలి ఆ బిడ్డని అని దేవుడు అడుగుతున్నారు నీకు ఇలాగని చెప్పి ఆవిడ చెప్తే, ఈవిడ ఇలాంటి చెప్పారేంటి నాకు సరిగ్గా అర్థం అవ్వట్లేదండి నాకు అని చెప్తే, నా భర్త ఏం చెప్పారంటే, లేదు మా యాంటీ బాగా ప్రార్థన చేస్తారు, ఆవిడ చెప్పిన మాట జరుగుద్ది, అంత మనం ఇచ్చేయకూడదు అంటే, ఎవరి గురించి చెప్తున్నారు ఆవిడ అని కూడా నేను అడిగాను. యేసయ్య అని, యేసయ్యకి ప్రార్థన చేస్తారు ఆవిడ బాగా, ఆవిడ మంచి ప్రార్థన పరురాలు, ఆవిడ చెప్పారంటే ఏదో ఉంటుందిలే, సరే రమ్మన్నారు కదా డాక్టర్ గారు రేపు వెళదాము అని చెప్పి, రెండో రోజు 8:30కి మాకు అపాయింట్మెంట్ ఉంది. 8:30కి మేము మొత్తం రెడీ చేసుకున్నాం. ఆంటీ రండి ఆంటీ కొంచెం అంటే, నేను రానమ్మా అవసరంలా మీరే వచ్చేస్తారు వెళ్ళరండి మీ ఇద్దరు ఆటో కట్టించుకొని అన్నారు. ఒకవేళ రమ్మంటే ఈవిడి వంక చెప్తుందేమో అని నేను అనుకొని, సరే ఏదైతే అదే అవుతుందిలే అని చెప్పి మేము వెళ్ళాము. వెళితే ఆ లేడీ డాక్టర్ మళ్ళీ ఏం చెప్పారంటే, టెస్ట్ చేసి, నువ్వు బలహీనంగా ఉన్నావమ్మా, నీకు బలం కోసం ట్యాబ్లెట్లు టానిక్లు నేను రాస్తాను, బేబీ బాగానే ఉంది లోపల పర్వాలేదు, కొంచెం బరువులయ్యి ఎత్తొద్దు, నీకు బేబీ బలం కోసం నేను టానిక్లు రాసి ఇస్తున్నాను, జాగ్రత్తగా వాడి చక్కగా హెల్త్ని కాపాడుకోమ్మా అని చెప్పారు. ఆ రోజు నిజంగా నాకు ఎవరు ప్రార్థన దేని గురించి చేశారు, ఎవరికి చేశారు, ప్రార్థన ఏంటి అసలు అని నాకు ఒక డౌట్ వచ్చింది. అప్పుడు దేవుడా యేసయ్య అని చెప్పి అప్పుడే నాకు డౌట్ వచ్చింది. వచ్చి ఆంటీని కనుక్కోవాలనుకున్నాను, కానీ సరే ఆంటీ ఇలా చెప్పారు కదా, ఆంటీకి అంటే ఏదైనా మ్యాజిక్లు అయ్యి తెలిసేమో చెప్పారేమో అనుకుని నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మరలా మేము ఇంటికి వెళ్ళినా సరే మాకు శోధనలు మాత్రం మామూలుగానే ఉన్నాయి. వెళ్ళిన రెండో రోజు నేను గాజులు నూరుకొని గ్లాసులో పోసుకొని తాగేసానంట. చేతిలో 1/2 డజన్ గాజులు ఉంటే 1/2 డజన్ గాజులు కూడా నవ్వులేసి తినేసేదాన్నంట. ఈ నల్లపూసలు గొలుసుంటే అది కూడా నవ్వులేసేసి అలా మింగేసేదానంట, బలవంతంగా మింగేసేదానంట. మా ఆయనగారు నోట్లో చెయ్యి పెట్టి ఇలా గట్టిగా లాగినా సరే ఆయన చెయ్యి కూడా కొరికేసి రక్తం వచ్చినట్టు కొరికేసేదాన్నంట. ఆయన ఒంటి మీద బట్టలు కూడా చింపేసేదాన్నంట, అసలు అలా కొట్టేసేదాన్నంట. నాకు ఇవన్నీ తెలీదు, కానీ నేను ఇలాగ అన్నీ చేస్తున్నాను. అన్నం తినటం మానేసి గాజు పెంకులు తినటం. 4th మంత్ నేను కన్సీవ్ అయ్యి ఉండి కూడాను నేను ఇవన్నీ తింటున్నానంటే అసలు బేబీ లోపల ఏమైపోతుంది అని కూడా డౌట్ వచ్చింది మాకు. తర్వాత ఆయనకు కూడా డౌట్ వచ్చి అబార్షన్ చేయించేద్దాం మరి బేబీ ఏమవుతుందో ఏంటో అన్నట్టుగా డౌట్ వస్తే, అదేనండి మొదటిసారి మేము బైబిల్ తీసుకొని ప్రార్థన చేసుకుందాం, మీ ఆంటీ ప్రార్థన చేశారు, అసలు నాకేమవుతుంది, నాకేం జరుగుతుంది, నాకు తెలియాలి, నాకు అసలు ఏం జరుగుతుంది, నేను పొద్దున్న లెగుస్తూ తెలుస్తుంది, తర్వాత నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు, నాకేంటి ఇలా జరుగుతుంది, ఏంటి అసలు విషయం అని చెప్తే, ప్రార్థన చెయ్యి నువ్వు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం మనం అని చెప్పి బైబిల్లో వాక్యం తెరిచి నా భర్త చదివినప్పుడు నీతిమంతుని ఇల్లు నిలుచును అని వచ్చిందండి వాక్యం. ఫస్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు మేము కరెక్ట్గా ఆయన గంట సేపు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారు. మీ చిత్తమైతే కాపాడండి, ఇన్ని గాజు పెంకులు తినేసి ఇంత ఇది చేసేసి
ఈ అమ్మాయికి ఎలా అంటే అలాగ ఉండి అస్తమానం ఇలా పొట్ట మీద దెబ్బలు తగిలి 4th మంతే అంటే అసలు ఎంత వీక్గా ఉంటుంది కదా. మేము ఉంచుకోవాలా లేదా మాకేం అర్థం అట్లా. మనుషుల సహాయం లేదు. ఎవరో అంట ఎస్ఐ అంట ఏంటో నాకు తెలియట్లేదు, మాకు మీరుంటే వచ్చి సహాయం చేయండి, మాకు సహాయం చేయండి అని. నేను ముందు నాకు తెలుగు కూడా సరిగ్గా మాట్లాడతాం అప్పుడు రాదు. నేను మా భాషలోనే ప్రేయర్ చేసుకున్నాను. తుమ్మె హేతో ఆకో బచావ్, తుమ్మె హేతో ఆవో ఏసయ్యా ఏసయ్యా అని పిలిచాను నేను. అప్పుడు నాకు గట్టిగా ఇటు పక్కన డైరెక్ట్గా నాతో దురాత్మ మాట్లాడిందండి. ఫస్ట్ అది నా బిడ్డ నీ కడుపులో ఉంది, నేను తీసుకెళ్ళిపోతాను, నా మీద అధికారం ఉంది, దాని మీద అధికారం ఉంది నాకు, నేను తీసుకెళ్తా అని మాట్లాడినప్పుడు యేసయ్యా తుమ్మె ఆవు యేసయ్యా అని గట్టిగా పిలిచాను నేను మా భాషలో. పిలిచినప్పుడు ఒక చల్లని ఒక చెయ్యి అండి, అది నీళ్లులాగా కాదు ఐస్ లాగా కూడా కాదండి. నేను చెప్తే ఇప్పటికీ నాకు ఆ చెయ్యి కనపడుతుందండి. ఆ చెయ్యి గోడలో నుండి వచ్చి బలంగా ఒక చెయ్యి చాలా పొడుగ్గా వచ్చి ఒక మొగ్గ నా చేతిలో పెట్టిందండి. బలంగా చాలా ఎలా ఉందంటే మొగ్గ లోటస్ ఉంటుంది కదా అట్లా ఉంది, అది వైట్ కలర్లో. ఆ మొగ్గ నా చేతిలో పెడితే నేను ఇలా పట్టుకున్నాను. పట్టుకొని ఇలాగే నేను కడుపుకి ఇలాగే పట్టుకొని ఉన్నాను. నేను తుమే కోన్ అని అడిగాను నేను ఆయన్ని. అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, సర్వశక్తిమంతుడు అన్నారు. నాకు ఎవ్వరూ చెప్పలేదండి, మనుషులు ఎవ్వరూ చెప్పలేదు, నేను ఎక్కడా వినలేదు కూడా. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. సర్వశక్తిమంతుణ్ణి అని నాకు ఏ మనిషి చెప్పలేదండి. సర్వశక్తిమంతుడే నాతో సర్వశక్తిమంతుణ్ణి అని చెప్పాడండి. నాకు ఏసైని పరిచయం చేశారు కానీ నాకు మనుషులు ఎవరు నాకు దేవుణ్ణి పరిచయం చేయలేదండి. ఆయన గురించి నాకు తెలియదు కానీ నా గురించి నా దేవుడికి తెలుసు. కాబట్టి నా దేవుడు నాకు పరిచయం చేసుకొని నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు అప్పుడే తెలిసిందండి. ఇది నా బహుమానం అని చెప్పి ఇచ్చారండి. ఆ రోజు నుండి నేను ఏ ఆపద వచ్చినా మేము ఏదైనా సరే నేను నా భర్త మోకాళ్ళు వేస్తాం, ప్రార్థన చేస్తాం, మీరున్నారుగా మీరు రండి మమ్మల్ని రక్షించండి అని ఇలాగే మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. కొన్ని రోజుల వరకు కూడా మేము ఈ చీకటి శక్తితో మేము పోరాడామండి, చాలా పోరాడాము. మేము ఆ ఇంట్లో నుండి బ్రతికి బయటకు వస్తామని మాత్రం ఎవ్వరూ అనుకోలేదండి. అయితే చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలుసు అంటండి, అక్కడ 4 ఇల్లులు మాత్రమే ఉంటాయి, అలాంటి ప్రదేశంలో మేము తీసుకున్నాము. మేబీ మా బంధువులకి కూడా అక్కడ ఇప్పించిన వాళ్ళకి కూడా తెలుసో లేదో అనే విషయం నాకు తెలియదు కానీ మాకు మాత్రం తెలియక ఆ ఇల్లు మేము తీసుకున్నాం. మేము వెళ్ళి కొత్త ఊరు కూడా తెలియదు మాకు. అయితే ఆ ఇంట్లో నుండి మేము వస్తామో రామో అని చుట్టుపక్కల వాళ్ళే మేము ఖాళీ చేసి వచ్చేటప్పటికి మాకు మా ఆయనగారు మళ్ళీ ఏడ్చి వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి ఫోన్ చేసి చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకొచ్చారు. నన్ను చేతుల మీద ఇలా తీసుకొచ్చారండి ఆ ఇంట్లో నుండి. ఆ చుట్టుపక్కల వాళ్ళు అప్పుడు అనటం వల్ల మాకు అప్పుడు తెలిసింది ఈ ఇంట్లో సంథింగ్ ఏదో జరిగి ఉండొచ్చు అని. ఎవరో అమ్మాయి కడుపుతో ఉండి చనిపోయిందంట. ఆ ఇల్లు మాకు ఇచ్చారు, మాకు తెలియక మేము వెళ్ళిపోయాము ఆ ఇంట్లోని. మేము వచ్చేటప్పుడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏమన్నారంటే అసలు బతికి వెళ్తారు మీరు అని మేము అనుకోలేదు, మీరు బతికే వెళ్తున్నారు ఇక్కడ నుంచి అని అన్నారండి. దేవుడు మేము నమ్మిన దేవుడు సజీవుడు కాబట్టి, సర్వశక్తిమంతుడు కాబట్టి, ఇలాంటి చీకటి శక్తిలో నుండి మమ్మల్ని తప్పించి తీసుకురావడానికి ఆయన సమర్థుడు కాబట్టి మమ్మల్ని తప్పించి తీసుకొచ్చాడండి. నేను ఒక్కటే చెప్తున్నాను, యేసయ్య సజీవం గల దేవుడు, సర్వశక్తిమంతుడు, జీవం గల దేవుడు, నాడు నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడండి. ఆయనే మమ్మల్ని బ్రతికించి నడిపించారండి, ఆయనే మమ్మల్ని తీసుకొచ్చారు. హాస్పిటల్లో వచ్చి డెలివరీ అయ్యేటప్పుడు కూడా ఆ దురాత్మ మా వెనకాల కూడా వచ్చిందండి. మా ఆయనగారు అయితే ప్రత్యక్షంగా చూశారు ఆవిడ కిటికీలో నుండి కనిపించి ప్రత్యక్షంగా ఒక మనిషి అనుకున్నారు. సగం వైపు కాలిపోయి సగం వైపు మామూలు ఫేస్తో ఆయన చూశారండి. కొద్దిసేపు భయపడి ఒళ్ళు జలతరిచ్చింది, కానీ అయినా మరలా మేము ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు మాకు ఇలాంటి పరిస్థితుల్లో నుండి కాపాడి రక్షించి తీసుకొచ్చారండి. ఎలాగైనా సరే ఈ బిడ్డని నేను తీసుకెళ్ళిపోతాను అంది, కానీ దేవుడు ఒకటే మాట చెప్పాడు, ఇది నా బహుమానం, సర్వ అధికారాలు నాకే ఉన్నాయి అని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి ఆయన ఇచ్చిన బహుమానంలో ఎప్పుడు కూడా దోషమైన కీడైన ఉండదండి. ఆయన ఇచ్చేది శ్రేష్టంగా ఉంటుంది. కాబట్టి ఆయన బహుమానం ఆయన సేవకే అప్పచెప్పాలని నేను ఆయన సేవ కోసమే ఆయనకి అప్పచెప్పుకున్నానండి నా బిడ్డని. 4వ నెలలో పిల్లోడు కడుపులో ఉన్నప్పుడు
గాజు పెంకులే కాదు, జస్ట్ కొద్దిగా కాలు ఇలాగ బెసికినా సరే అబర్షన్ అయిపోతుంది. కానీ అరడజన్ గాజులు నేను నవిలి తినేసాను అంటే ఆ టైంలో ఆ బిడ్డకి ఇంత గాయం కూడా అవ్వకుండా చాలా బలంగా, చాలా ఆరోగ్యంగా పుట్టి ఆ బిడ్డ ఈరోజు నిలబడి ఉన్నాడంటే దేవుని యొక్క గొప్ప సాక్ష్యం అండి ఇది. ఈ సాక్ష్యం చెప్పడానికి నేను నా దేవుడి గురించి ఎంతో సంతోషిస్తున్నాను. ఇలాగా ఉండగా ప్రార్థన చేసుకుంటాం, ఇలా కొనసాగటం. డెలివరీ అయింది. బాబు డెలివరీ అయిన తర్వాత వచ్చిన తర్వాత మేము చర్చికి వెళ్ళటం స్టార్ట్ చేసాము. మా మామయ్య గారు పాస్టర్ గారే, పి శ్యామసుందరం గారు. అయితే ఆయన చెప్పారు, అమ్మ నువ్వు బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు కదా, రక్షణ లేకుండా యేసయ్యని చేరుకుంటాం కష్టమమ్మా. నువ్వు యేసయ్యని చేరుకోవాలి, ఇంకా యేసయ్యకి దగ్గర అవ్వాలంటే బాప్తీసం తీసుకోవాలి, రక్షింపబడాలి నువ్వు అని చెప్పినప్పుడు నేను నా బిడ్డనే పుట్టిన తర్వాత నా బిడ్డనే సాక్ష్యంగా పెట్టుకొని నిలబడి ఉన్నాడు నా బిడ్డ. 1 సంవత్సరం వచ్చింది బాబుకి. ఆ పిల్లోడునే నిలబెట్టి మేము బాప్తీసం తీసుకున్నాను నేను. ఎందుకంటే ఇంత పోరాటం జరిగిందంతా ఆ బిడ్డ కోసమే కదా. జరిగినప్పుడు ఆ బిడ్డని సాక్ష్యంగా పెట్టుకొని నేను బాప్తీసం తీసుకోవాలి అనుకుని నేను బాప్తీసం తీసుకున్నాను. అయితే దేవుడు మాకు ఏనాడు కూడా విడిచిపెట్టలేదండి. జనాల చేత మేము చాలా మాటలు అనిపించుకున్నాము, చాలా. ఎలాగంటే మేము మళ్ళీ మా సొంత ఊరు వచ్చిన తర్వాత అద్దెకుంటూ మా బ్రతుకు మేము బ్రతుకుతున్నా సరే మా తల్లిదండ్రులు కూడా ఏం చేశారంటే, నువ్వు ఇక్కడ అద్దెకుంటే మేమే వెళ్ళిపోతాం, నువ్వు ఈ వీధిలో నుండి నడవకూడదు, నువ్వు బైబిల్ తీసుకొని నడుస్తున్నావు, నువ్వు ముస్లిం కులంలో పుట్టి కళంకాన్ని తీసుకొచ్చావు, నువ్వు చచ్చిపోవచ్చు కదా, నువ్వు చచ్చిపోతే చచ్చిపో నువ్వు అని కూడా చెప్పారు నాకు. నువ్వు బైబిల్ తీసుకొని ఈ వీధిలో నుండి నడవకూడదు అని చెప్పారు. అలాంటి టైంలో కూడా మేము అలాగే ఏడ్చుకుంటా, ఏంటి మాకు యేసయ్య దగ్గరికి వెళ్తే మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని చాలామంది చెప్పినా, యేసయ్య కష్టాలు వచ్చినా పర్వాలేదు కానీ తట్టుకునే శక్తి కూడా మీరే ఇస్తున్నారు కదా ప్రభువా అని మేము అలాగ ఉండిపోయేవాళ్ళం. ప్రతి ఆదివారం మేము ఆదివారం అయ్యిందంటే భయం వేసేదండి. ఎందుకంటే యేసయ్యకి అలవాటు పడిపోతే కనుక మేము మళ్ళీ మార్చుకోలేము. నేనే కాదు, ఎవరు కూడా, ఏ మనిషి అయినా సరే రుచి చూసిన తర్వాత విడిచిపెట్టడం అనేది కష్టం. కాబట్టి నిజమైన దేవుణ్ణి రుచి చూశాను కాబట్టి ఆయన్ని విడిచి బ్రతకటం అనేది నాకు కష్టమైపోయింది. ఆదివారం ఎప్పుడు వస్తుందా, చర్చికి ఎప్పుడు వెళ్ళాలా అని చెప్పి చూస్తూ ఉంటే ఆదివారం వస్తే మాకు ఒకటి టెన్షన్. బయటికి రాగానే మొత్తం అందరూ ముస్లిమ్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి, ఏంటి ఆదివారం వచ్చిందిగా ఈరోజు చర్చికి వెళ్తున్నావా, దేక్ ఆజ్ తుజీ క్యా కరేగి హమ్ షామ్ తక్ అని బాగా వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు. ఎవరో కాదండి, మా బంధువులే. బాగా వాళ్ళు చాలామందిని ఇంతకుముందు కొట్టారు వాళ్ళు. అంటే ఏ గొడవల్లో అయినా సరే బాగా కొట్టడం, ర్యాష్గా ఉండటం, అలాంటి వాళ్ళు నన్నేం చేస్తారో, నా పిల్లోడిని ఏం చేస్తారో, మా ఆయన్ని ఏం చేస్తారో అని భయం వేస్తూ ఉండేది. ఈరోజు సాయంత్రం కల్లా నీకు ఉంది అని ఒక్కొక్కరు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉండేవారు. బైబిల్ తీసుకొని చర్చికి వెళ్ళాలి అంటేనే భయం వేసేది. అసలు నీ పరిస్థితి చూడు, ఉండే కోల్ది ఏమవుతుందో, నువ్వేమవుతావో, నువ్వు వెళుతున్నావు కదా, తిరిగి మళ్ళీ ఈ వీధిలోకి రావు నువ్వు అని చెప్పి భయపెడతా ఉండేవారు. ఆయన ఒకటే చెప్పేదాన్ని, చావు పుట్టుకలు యెహోవా వశము, మధ్యలో మీరెవరు, నేనే కాదు మీరైనా సరే, మీరైనా చచ్చిపోవాలన్నా బతకాలన్నా ఆయన చేతిలో ఉంది, నన్ను మీరేం చేయగలరు, ఆయనే నన్ను పిలిచారు రమ్మని చెప్పి ఆపటానికి మీరెవరు అని చెప్పి వెళ్ళేదాన్ని. మరలా తిరిగి వచ్చేటప్పటికే వాళ్ళు బాగా ఫుల్గా తాగేసి వాళ్ళ పనుల మీద వాళ్ళు ఎక్కడో అక్కడ రోడ్ల పక్కన పడుకునే ఉండేవారండి. వెళ్ళేటప్పుడు మాత్రం గట్టి వార్నింగ్ ఇచ్చేవారు, సాయంత్రం నువ్వు వచ్చేటప్పటికి నీకేం చేస్తామో చూడని. మేము వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం కానీ అక్కడ నుంచి మేము ఇల్లు ఖాళీ చేసేసి వేరే చోటికి వెళ్ళి ఉందాము అన్నా మాకు అప్పుడు అవకాశం లేదండి. ఎందుకంటే అక్కడ అద్దెలు తక్కువ ఉంటాయి కొంచెం. మేము అద్దె కూడా ఎక్కువగా కట్టుకోలేని పరిస్థితి అప్పుడు ఉన్న దాంట్లో సదురుకోవాలి అని. అయితే మేము వాళ్ళ దగ్గర లేము, వీళ్ళ దగ్గర లేము. అయినా 2-3 వీధులు దూరంలో ఉన్నా, నువ్వు ఉండటం వల్ల మాకు పరువు పోతుంది, నువ్వు ఉండటం వల్ల మాకు ఏదో నష్టం వచ్చేస్తుంది, మా ముస్లిం కులంలోనే నువ్వు బాగా కళంకం తీసుకొస్తున్నావు, మాకు అవమానకరంగా ఉంటున్నావు అని చెప్పేవారు. కానీ నా దేవాది దేవుడు ఈరోజు వాళ్ళే వచ్చి మా కోసం ప్రార్థన చేస్తావా అని అడుగుతున్నారు. మా కోసం ప్రార్థన చేయవా, నువ్వు వెళుతున్నావు కదా, ఎలాగ వెళుతున్నావు దేవుడి దగ్గరికి, ఏం చేస్తారు మీ దేవుడు, ఎలా చదవాలి ఈ బైబిల్ అని అడిగిన వాళ్ళు మా బంధువులు చాలామంది ఉన్నారండి. దొంగతనంగా మాకు చిన్న బైబిల్ ఇస్తావా, మేము చదువుకుంటాము,
లేకపోతే ఫలానా ఊరు వేరే ఊరు దాటి మేము చర్చికి వస్తాము, తోడు మాకు వస్తావు అని అడిగిన బంధువులు కూడా ఉన్నారండి. మా మేనమామ మా మేనత్త కూడాను మేము యేసయ్యని నమ్ముకున్నాం, మేము దొంగతనంగా వెళ్తాం దొంగతనంగా వస్తాం, కానీ బయట పడము, మేము ఒప్పుకోలేము ఎవరి ముందు, నీ అంత డేరు మాకు లేదు, మేము ఒప్పుకోలేము, మాకు కొంచెం తోడుగా వస్తావా చర్చికి వెళ్ళేటప్పుడు అని మమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నారు. వాళ్ళు అడిగితే మీరు ఒప్పుకున్నారు కదా, ఆయన్నే మీరు ఒప్పుకున్నప్పుడు మీరు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు, వీళ్ళందరూ తప్పుకుంటారు, మీరు ఆయనను ఒప్పుకుంటే మీరు ధైర్యంగా వెళ్ళిరండి చర్చికి అని చెప్తున్నాము. రక్షణ పొందుకుంటే యేసయ్యని చేరుకుంటాం చాలా ఈజీగా ఉంటుంది. రక్షణ పొందుకుంటాం వల్లే యేసయ్యకి దగ్గర అవుతామని చెప్పి వాళ్ళకు కూడా మేము చెప్తున్నామండి. నేనే కాదు, నాతో పాటు నా కుటుంబంలో అందరూ మారిపోవాలి, రక్షణ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాలాంటి స్త్రీలు ఎవ్వరు కూడాను ఒక్కటి, యేసయ్య నిజమైన దేవుడండి, నిజంగా నిజమైన సజీవం గల దేవుడండి యేసయ్య. యేసయ్యని మీరు నమ్ముకుంటే మీరు నిజమేంటో తెలుసుకుంటారు, చనిపోయిన బ్రతికే ఉంటారండి. ఇప్పుడు కనిపించి సాయంత్రం కల్లా ఆవిరైపోయే గడ్డి లాంటి ప్రాణం కోసం ఎవ్వరూ ఆలోచించకండి, యేసయ్యని నమ్ముకోండి. మనం బ్రతికున్నా చచ్చిపోయినా జీవించే ఉంటాం. జీవం గల దేవుడు మనకి తోడై ఉంటే మనకి ఏ శక్తి కూడా ఆపలేదండి. సర్వశక్తిమంతుడు నాకు తోడై ఉన్నాడు, మీకు కూడా తోడై ఉంటాడని నేను చాలా సంతోషంగా ధైర్యంగా నిజంగా చెప్తున్నానండి. యేసయ్య నిజమైన దేవుడు, సజీవం గల దేవుడు. నిజంగా యేసయ్య ఉన్నారు, యేసయ్య జీవం గల దేవుడు. యేసయ్య అప్పుడే కాదు, నాడు నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. పిలిస్తే పలుకుతారు, మనతోనే ఉంటాడండి మన దేవుడు. సమస్త మహిమ ఘనత దేవుడికే చెల్లునుగా.